నెక్స్ట్ నేనే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి. సో చాలా టెన్షన్గా ఉంది, కాళ్ళు వణుకుతున్నాయి, ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇట్ ఈస్ వెరీ కామన్. 10 యూస్ఫుల్ టిప్స్ అయితే నేను నీకైతే చెప్పగలను, సో దట్ నీకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. సో దట్ విల్ హెల్ప్ యూ అలాట్. హలో ఎవ్రీవన్, మీకు ఇంట్రో ద్వారా అయితే అర్థమై ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేది. స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి అండ్ పబ్లిక్ స్పీకింగ్లో మనల్ని మనం ఎఫెక్టివ్గా ఎలా ప్రజెంట్ చేసుకోవాలనేది ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను 10 యూస్ఫుల్ టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను, విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్. సో ఐ సజెస్ట్ యూ టు వాచ్ టిల్ ద ఎండ్ వరకు అయితే చూడండి, మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్ వచ్చేసి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ చేయండి. సో దట్ ఏమైందంటే మీకు సార్ట్ ఆఫ్ ఈజ్ అనేది అయితే ఉంటుంది. సో మీ యాంగ్జైటీ లెవెల్స్ మీరు మాట్లాడేటప్పుడు కానీ సో దాన్ని రెడ్యూస్ చేస్తుంది, మీ స్ట్రెస్ లెవెల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సెకండ్ టిప్ వచ్చేసి స్టే కామ్. సో మీరు నర్వస్ కాకండి, ఎగ్జైట్ కాకండి. సో కామ్గా ఉండండి, ఎప్పుడు ఎలా ఉంటారో అలా ఉండండి. ఫ్రీగా ఉండండి, మీ బాడీని అంతా బిగుసుకుపోయి ఉండడం, సో సార్ట్ ఆఫ్ టెన్షన్ కానీ అదంతా వదిలేయండి. సో మీరు ఎంత కామ్గా ఉంటే మీరు అంత మంచిగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలుగుతారు స్టేజ్ మీద. సో థర్డ్ టిప్ వచ్చేసి డోంట్ బీ ఇన్ ఏ హరీగా ఉండకండి. మీరు మాట్లాడేటప్పుడు హరిబరిగా మాట్లాడకండి. సో కొంచెం టైం తీసుకొని మాట్లాడండి, ఎవరు మిమ్మల్ని ఏమనరు. సో కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేయండి, ఓకేనా. ఫోర్త్ టిప్ వచ్చేసి గ్రీటింగ్స్. అందరినీ గ్రీట్ చేయండి. సో ఎవరైతే ప్రోగ్రామ్కి వచ్చి ఉంటారో వాళ్ళందరినీ గ్రీట్ చేయండి. దట్స్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్. అండ్ ఆఫ్టర్ గ్రీటింగ్స్ మీ ఇంట్రొడక్షన్ అనేది మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, ఓకేనా. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ప్రీవియస్ కన్వర్జేషన్స్. సో ప్రీవియస్గా మాట్లాడి ఉంటారు కదా నోటబుల్ స్పీకర్స్, టాపిక్ గురించి ఏదో మాట్లాడుంటారు కదా, ఆ టాపిక్స్ మీరు మైండ్లో పెట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళండి. సో ఇన్ కేస్ మీ దగ్గర మ్యాటర్ అంటే మీరు ఎనీథింగ్ ప్రిపేర్ కాకపోయి ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడిన దానికి మీరు సంథింగ్ యాడ్ చేసి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ఏవైతే చెప్పారో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీ స్పీచ్లో మీరు దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. సో మీరు దాన్ని అప్రిషియేషన్ కూడా చేయొచ్చు విత్ యువర్ ఓన్ వర్డ్స్. సో ఇలా కూడా మీరు చేయొచ్చు. అండ్ సిక్స్త్ టిప్ వచ్చేసి మీరు ప్రియర్ ప్రిపరేషన్. మీరు ముందు ప్రిపేర్ అయి ఉన్నారా? సో టాపిక్ మీద మీకు అవగాహన ఉందా? ఆ టాపిక్ గురించి మీకు ఎంతవరకు తెలుసు అనేది మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే సో ఎస్ నేను ప్రిపేర్ అయ్యాను, సో వై కాంట్ ఐ, సో నేను ఎందుకు ప్రజెంట్ చేసుకోలేను, నా ప్రజెంటేషన్ ఎందుకు నేను ఇవ్వలేను, సో అనేది మీ మైండ్లో అయితే ఉంటుంది. సో దానివల్ల ఇట్ బెనిఫిట్స్. సో ప్రియర్ ప్రిపరేషన్ బిఫోర్ గోయింగ్ టు ద స్టేజ్ మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినారని మీరు తెలుసుకోండి. సో దట్ యూ క్యాన్ గెట్ ఆన్ టు ద స్టేజ్ అండ్ యూ క్యాన్ గివ్ యువర్ ప్రజెంటేషన్. లాస్ట్కి వచ్చేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మిమ్మల్ని మీరు సో మీకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు ప్రతి ఒక్కరికి గ్రేట్ఫుల్గా ఉన్నట్టు ఒక కీ నోట్ అనేది చెప్పొచ్చు. సో మేనేజ్మెంట్కి కానీ సో ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా మీరు గ్రీటింగ్స్ అయితే ఇవ్వచ్చు, థ్యాంక్స్ అయితే చెప్పొచ్చు. సో ఇలా మీరు స్పీచ్ని అయితే ఎండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్. మంచి బాడీ లాంగ్వేజ్ని మెయింటైన్ చేయండి. సో ఫింగర్ చూపించడం కానీ సమ్ సార్ట్ ఆఫ్ బాడీ సైన్స్ ఉంటాయి, అవి మాత్రం మీరు యూజ్ చేయొద్దు. ఏవైతే యూజ్ చేయొద్దో అవన్నీ అక్కడ యూజ్ చేయకండి. సో ఎలా అయితే మీరు ప్రజెంట్ చేసుకోవాలో అలా ప్రజెంట్ చేయండి. సో బాడీ లాంగ్వేజ్ మీద నేను ఫ్యూచర్లో ఫర్దర్గా ఒక వీడియో అయితే తీసుకొస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐ కాంటాక్ట్ అయితే ఉండాలి. కనీసం ఒక 3 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. సో దట్ ఏమవుతుందంటే మీకు ఐ కాంటాక్ట్ ఎఫెక్టివ్గా అంటే మిమ్మల్ని మీరు ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే మీరు గోడలని నేలని చూసి అయితే మాట్లాడారు కదా, సో ఐ కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. సో దిస్ ఆర్ ద వెరీ యూస్ఫుల్ టిప్స్. అండ్ లాస్ట్ నేను ఒకటి లాస్ట్ టిప్ వచ్చేసి ప్రియర్ ప్రిపరేషన్ అనేది అయితే ఉండాలి. అంటే ముందు ప్రిపేర్ అయితే ఉండాలి. సో ఫియర్ అనేది దానివల్ల తగ్గిపోతుంది. మీ కంటెంట్ ఎంత మంచిగా మీ దగ్గర ఉంటే మీరు దాని అంత మంచిగా ప్రజెంట్ చేసుకోవచ్చు. సో ముందు ప్రిపేర్ అయ్యి లేకపోతే మటుకు వేస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఆల్ దీస్ టిప్స్. అండ్ ఫియర్ని ఎలా అవాయిడ్ చేయాలంటే సో మిమ్మల్ని మీరు వై కాంట్ ఐ అని చెప్పి సమ్ స్లోగన్స్, నేను ఎందుకు చేయలేను అని చెప్పి అయితే మీరు సెల్ఫ్ మోటివేషన్ అయితే ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్, సో దట్ విల్ హెల్ప్ యూ a lot by presenting on the stage. So these are the 10 tips I want to share with you. These are very useful, I think. So if you like it, please do subscribe to our channel for more such content, and we'll bring you a lot of this content in this channel. Thank you for watching. Thank you for giving such wonderful tips. It helped me a lot while speaking on the stage.